ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పొట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలు రాజకీయ పార్టీల నేతలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఓ పక్క వైసీపీకి ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూపిస్తే, టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారో అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే అధికార వైసీపీ నుంచి రెండో విడతల్లో 38 నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించగా అందులోని మార్పులు నచ్చని మెజార్టీ నాయకులు పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి పొరుగు పార్టీ తీర్థం పుచ్చుకుంటుండగా మరికొందరు నాయకులు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలతో టచ్లోకి వెళ్తున్నారు. ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా అధికారికంగా ఖాయం కాలేదు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని పవన్ స్పష్టం చేశారు. ఇదే పొత్తుపైన ఇప్పటి వరకు బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్లోకి వచ్చేసింది. అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కీలకంగా మారుతుంది. ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తుపైన అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లపైన మూడు పార్టీల మధ్య అనేక ప్రతిపాదనలు, చర్చల తర్వాత దాదాపు ఫైనల్ జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రతిపాదించిన లెక్కలు మారాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనలో ఆశావాహులు, త్యాగాలు తప్పేలా లేవు. ఢిల్లీలో తుది చర్చలు, పొత్తు ప్రకటన లాంఛనమే. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక ఖాయమైంది. మరికొద్ది రోజుల్లోనూ పొత్తుపైన అధికారికంగా ప్రకటన రానుంది. బీజేపీ నేతలతో పొత్తులపైన తుది చర్చల తర్వాత చంద్రబాబు ఫైనల్గా సీట్ల ఖరారుపైన నిర్ణయం వెల్లడించనున్నారు. గతంలో జనసేనకు 25, 28 సీట్లను ప్రస్తుతం 30 వరకు ఇవ్వాల్సిందేనని పవన్ ఒత్తిడికి చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. జనసేనకు 30 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని, తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశంపైన ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. కాగా టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినాల్సి వచ్చిందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేశారు. ఈ నెల 7న చంద్రబాబు, అమిత్ షా భేటీ జరగనుంది. 15 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ పొత్తుపైన అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే 3 పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనికోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేశారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు, 15 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తుంది. టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించడం లేదు. జనసేనకు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టుబడుతుంది. 8 స్థానాల కంటే తాము ఎక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొత్తు చర్చలు ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు సీట్ల అంశం కీలకంగా మారుతుంది. బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వటం పైన చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. అందుకు అంగీకరిస్తే సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతుంది. అటు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అందున టీడీపీకి బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి బీజేపీతో పొత్తుపైన ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అటు బీజేపీ నుంచి పొత్తుపైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు పొత్తులు, సీట్లు సర్దుబాట్లపైన అటు బీజేపీ, ఇటు చంద్రబాబు తుది నిర్ణయం పైన ఉత్కంఠం కొనసాగుతుంది. కాగా బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పొత్తే టీడీపీకి ఉపయోగమేనా? అసలు రాష్ట్రంలో ఉన్న స్వింగ్ను బట్టి టీడీపీకి బీజేపీతో పొత్తు అవసరమా? జగన్ను ఓడించాలంటే టీడీపీ, జనసేన బీజేపీతో చేతులు కలపాల్సిందేనా? అసలు బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా లేక నష్టమా? ఇప్పటికే సీట్ల సర్దుబాటులో జనసేన, టీడీపీ సతమతమవుతుంటే కొత్తగా బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తారు? బీజేపీ అడిగిన అన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా? టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టమేనా?
జాతీయ నేతలు టీడీపీతో పొత్తుపై ఏమంటున్నారు? రాష్ట్ర బీజేపీ నాయకత్వం టీడీపీతో కలిసి పనిచేస్తుందా? ఇలా ఎన్నికల ముందు ఎన్నో ప్రశ్నలు. ఇటు పార్టీ అధినేతల మధ్య, అటు రాజకీయ విశ్లేషకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవరం రేపుతుంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే బీజేపీ, టీడీపీ తీసుకునే నిర్ణయాలపై వేచి చూడాల్సి ఉంది. ఈ మేరకు ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో పొత్తులు చర్చనీయాంశంగా మారాయి.